కాబట్టి మనకి ఇక్కడ ఈ డ్రిఫ్ట్ కరెంట్ అనేది ఇదంతా కూడా సెమీ కండక్టర్స్లోదమ్మా. యూనిట్ మనకి ఇది సెమీ కండక్టర్స్లోది, అంటే మధ్యలో ఎవరైనా వచ్చిపోతూ ఉంటారేమో దానికోసం చెప్తున్నా. ఇది సెమీ కండక్టర్స్లోది. ఈసీ వాళ్ళకైతే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ డ్రిఫ్ట్ కరెంట్ మనం చెప్తుంది ఏందమ్మా, డ్రిఫ్ట్ కరెంట్ గురించి. కాబట్టి కరెంట్ అంటే ఏమవుతుందమ్మా, ఛార్జ్. ఎప్పుడైతే ఛార్జ్ క్యారియర్స్ అనేవి మూవ్ అవుతాయో, ఎప్పుడైతే మనకి ఛార్జ్ క్యారియర్స్ అనేవి మూవ్ అవుతాయో దాన్ని ఏమంటామంటే మనం కరెంట్ అంటాం. ఎప్పుడైతే ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అయితే దాన్ని కరెంట్ అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏముంటాయి మనకి సెమీ కండక్టర్లో హోల్స్, ఎలక్ట్రాన్స్ రెండు ఉంటాయి కదా. జనరల్గా మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే, హోల్స్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి రెండు మూవ్ అవుతాయిగా, అంతే కదా. ఛార్జ్ క్యారియర్ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది, హోల్ మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది, మనకి ఈ హోల్ కూడా మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి అందువల్ల మనకి ఇక్కడ రెండింటి వల్ల కరెంట్ అనేది వచ్చింది. కాబట్టి ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా మనం స్పెసిమన్కి ఏదన్నా ఒక్క నిమిషం రెండు రకాలైన క్యారియర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రెండింటి వలన ఎప్పుడైతే ఫీల్డ్ అనేది అప్లై చేస్తామో, ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తామో ఆ రెండు కూడా మూవ్ అవుతాయి. కాబట్టి ఇది మనకి డెఫినేషన్. ఇది సింపుల్గా ఈ డెఫినేషన్ రాస్తే గుర్తు సరిపోతుంది. టోటల్ కరెంట్ డ్యూ టు హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు మూవ్ అవుతాయి ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వలన ఎలక్ట్రాన్స్ హోల్స్ వలన కరెంట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని సింపుల్గా డ్రిఫ్ట్ కరెంట్ అంటాం. దాన్ని మనం డ్రిఫ్ట్ కరెంట్ అనేది అంటాం అనమాట. డ్రిఫ్ట్ కరెంట్ అనేది అంటాం మనం దాన్ని. అది డెఫినేషన్. అది ఈజీగా రెండుసార్లు చదివితే వచ్చేస్తుంది. కాన్సెప్ట్ చేసుకుంటే ఇంక ఈజీగా వస్తుంది. కాబట్టి అది రాయాలి డెఫినేషన్. తర్వాత వచ్చేసి మనకి చిన్న డెరివేషన్ పార్ట్ ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూడాలి. చిన్న డెరివేషన్ పార్ట్ అనేది ఉంటుంది అన్నమాట మనకి. కాబట్టి ఆ డెరివేషన్ రాసాం కదా, చూడండి జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ జే ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీలో తీసుకుంటాం. దేన్నైనా కరెంట్ డెన్సిటీలో తీసుకుంటాం. కాబట్టి జే ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఎన్ఈవిడి. జే ఈక్వల్ టు ఎన్ఈవిడి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చోట్ల ఉపయోగపడుద్ది. మీకు థర్డ్ యూనిట్లో కూడా వస్తుంది, ఇది చెప్పాము ఇది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. జే ఈక్వల్ టు ఎన్ఈవిడి. ఇక్కడ వీడి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబిలిటీలో రాయాలి. ఎందుకని ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ హోల్స్ మూవ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి మూవ్ అవుతాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబిలిటీలో రాయాల్సి ఉంటుంది. అందువల్ల మనకి తెలిసిన ఫార్ములా ఇది. అంటే ఇది రాయకపోయినా ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. కాబట్టి మ్యూ ఈక్వల్ టు ఇదేందమ్మా, వీడి/ఈ. మ్యూ ఈక్వల్ టు వీడి/ఈ. దాని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే వీడి ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఈ. వీడి ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఈ. కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ స్టెప్ చూడండి, రెండో లైన్ డ్రిఫ్ట్ కరెంట్ కింద రెండో లైన్. జే ఈక్వల్ టు వీడి ప్లస్లో మ్యూ ఈ సబ్స్టిట్యూట్ చేసాం. కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ ఎన్ఈ మ్యూ ఈ. ఎన్ అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం, ఈ అంటే ఛార్జ్, మ్యూ అంటే మొబిలిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేగా అది. కాబట్టి ఎన్ఈ మ్యూ ఈ. జనరల్గా ఇది కరెంట్ డెన్సిటీ జే ఎన్ఈ మ్యూ ఈ. ఇక్కడ ఎన్ని రకాలైన ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ ఎన్ని రకాలైన ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయో 2 టైప్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్కి ఒక డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ ఉంటుంది, హోల్స్కి ఒక డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ ఉంటుంది. ఓకేనా. ఎలక్ట్రాన్స్కి ఒక డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ ఉంటుంది, హోల్స్కి ఒక డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ అనేది ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ కాన్సన్ట్రేషన్ చెప్పుకున్నాక మనం అక్కడ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లో వాటిని ఎన్ఈతో చూపెట్టాం, వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న కాన్సన్ట్రేషన్ని ఎన్హెచ్తో చూపెట్టాం. ఓకేగా. ఇది ఎన్ఈ అనేది ఎలక్ట్రాన్స్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్, ఎన్హెచ్ అనేది హోల్స్కి సంబంధించిన కాన్సన్ట్రేషన్. కాబట్టి సింపుల్గా జేఎన్ డ్రిఫ్ట్ రాస్తే, ఎలక్ట్రాన్స్కి సంబంధించిన డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ రాస్తే ఎన్ఈఈ మ్యూఈఈ. ఓకేనా. ఎన్ఈఈ మ్యూఈ అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో సింపుల్గా ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎన్ఈ రాస్తాం, అంతకంటే ఏమీ లేదు. మ్యూ దగ్గర మ్యూఈ రాస్తాం. ఇది జేఎన్. జేపీ అంటే ఏంది, హోల్స్కి సంబంధించింది. జేపీ అనేది మనకి ఇక్కడ జేపీ అనేది ఏమో హోల్స్కి సంబంధించింది. కాబట్టి సేమ్ ఎన్ ప్లేస్లో ఏమొచ్చింది, ఎన్హెచ్. మ్యూ ప్లేస్లో మ్యూహెచ్ వచ్చింది అనమాట సింపుల్గా ఇది. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఏం రాసాం, డెఫినేషన్ రాసాం. షార్ట్ ఫామ్లో రాయాలంటే డెఫినేషన్ రాస్తారు.
కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు ఏందనేది రాస్తారు. వీడి ప్లేస్లో μE సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్కి వచ్చేసరికి n బదులు NE, μ బదులు μE రాస్తాం. హోల్స్కి వచ్చేసరికి n బదులు NH రాస్తాం. ఇక్కడ μ బదులు μH రాస్తాం. అంటే సింపుల్గా. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఎట్లా వచ్చిందనేది అర్థం చేసుకొని చేసేవాళ్ళకి ఫాస్ట్గా వచ్చింది. అది దానికోసం చెప్పాం. కాబట్టి ఇది JN JP. మరి టోటల్గా ఉంటుంది రెండింటి వలన వస్తుందిగా ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండింటి వలన. కాబట్టి ఏం చేయాలి, అప్పుడు రెండు కూడుకోవాలి. అంతేగా టోటల్ డ్రిఫ్ట్ కరెంట్ కావాలంటే JN ప్లస్ JP చేయాలి. టోటల్ డ్రిఫ్ట్ కరెంట్ కావాలంటే ఏం చేయాలమ్మా, JN ప్లస్ JP. కాబట్టి నెక్స్ట్ ఇమేజ్ చూడండి. కాబట్టి అందుట్లోనే టోటల్ రాశాం. J డ్రిఫ్ట్ ఈక్వల్ టు JN డ్రిఫ్ట్ ప్లస్ JP డ్రిఫ్ట్. ఓకేనా, JN డ్రిఫ్ట్ ప్లస్ JP డ్రిఫ్ట్. JN అంటే ఏందో రాశాం, NEE μEE. ఇక్కడ NH అమ్మ, ఇది NH పక్కన ఉన్న JPలో NH. ఛార్జ్ అనేది ఈ దేనికైనా కామను, μHE. కాబట్టి ఇదే దాన్ని మళ్ళీ కింద రాశా. ఇది కొద్దిగా మధ్యలో ఒక చిన్న వచ్చిందిలే, రాంగ్ పడింది, అందుకని దాన్ని మళ్ళీ కింద రాసామాట. కాబట్టి ఫైనల్గా JNని JPని కలిపితే ఏమొచ్చింది, NEE μEE ప్లస్ NHE μHE. కాబట్టి ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మనకు తెలుసు, ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం. NE ఈక్వల్ టు NH ఈక్వల్ టు NI. ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో హోల్స్ కూడా అన్నీ ఉంటాయి. ఆ రెండు కలిసి దేనికి ఈక్వల్, ఇంట్రెన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్కి అనేది ఈక్వల్. ఇంట్రెన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్కి అనేదానికి ఈక్వల్. NE ఈక్వల్ టు NH ఈక్వల్ టు NI. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ NE ఉంది కదా, NE ప్లేస్లో NI రాసాం. అలానే NH ప్లేస్లో కూడా NI రాసాం. ఓకేగా, NE ప్లేస్లో NI రాసుకోవచ్చు, రెండు ఈక్వల్ కాబట్టి NH ప్లేస్లో కూడా NI అనేది రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు J డ్రిఫ్ట్ ఈక్వల్ టు, ఓకేనమ్మా. ఇప్పుడు ఫైనల్గా NIని కామన్ తీయచ్చు. NIE అనేది కామన్గా ఉంది చూడండి. NIE EE క్యాపిటల్, ఇక్కడ కూడా చూడండి NIE క్యాపిటల్ E అనేది కామన్గా ఉంది. 3 అక్కడ 3 ఇక్కడ 3 సేమ్ అలాగే ఉన్నాయి కాబట్టి 3 కామన్ తీసాం. కాబట్టి ఇక్కడ ఆ బ్రాకెట్లో ఫస్ట్ J డ్రిఫ్ట్ ఈక్వల్ టు చూసుకున్నట్లయితే NIE అనేది కామన్ తీసాం. కాబట్టి లోపల ఏముంది, ఇక్కడ μE ప్లస్ μH. ఇది μE అమ్మ, ఇది జాగ్రత్త చూడాలి, కొద్దిగా బ్లర్డ్గా ఉందేమో. μE ప్లస్ μH. కాబట్టి ఇది ఫైనల్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇది ఆన్లైన్ బిట్స్ అని అంటున్నారు, అంటే మేము ఇయటం కాదు, ఆన్లైన్లో జరగచ్చని వాళ్ళే ఇవ్వచ్చని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ బ్రాకెట్లో ఏ అయితే రౌండ్ ఆఫ్ చేసామో వాటిని గుర్తుపెట్టుకోవాలి. అవే ఆన్లైన్ బిట్స్, కొత్తగా ఎక్కడి నుంచి రావు. అందుకనే ఇట్లా చెప్తున్నారు రివిజన్లో కంప్లీట్. కాబట్టి జాగ్రత్త చూడాలి. కాబట్టి NIE స్మాల్ ఈ క్యాపిటల్ E ఇంటూ μE ప్లస్ μH. కాబట్టి దిస్ ఈజ్ ది ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ డ్రిఫ్ట్ కరెంట్. ఏమా డ్రిఫ్ట్ కరెంట్ అని అడిగారు అనుకో, ఆ డెఫినేషన్ రాసి ఇది రాసినా చాలు. చెప్పే కదా మీకు, తక్కువ తీసేసి తక్కువలో ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చెప్తున్నా. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ విధంగా J డ్రిఫ్ట్ ఇది. కాబట్టి డిఫ్యూజన్ కరెంట్, డిఫ్యూజన్ అంటే ఏంది ప్రాసెస్, జనరల్ మీనింగ్ ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. డిఫ్యూజన్ అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తాం. కాబట్టి ఇది మనకి డిఫ్యూజన్ కరెంట్. కాబట్టి డెఫినేషన్ సింపుల్గా, ఇట్ ఈజ్ డ్యూ టు ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇందాకే చెప్పా కదా, డిఫ్యూజన్ అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్, అంతేగా చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతాయి. అట్లా ఒకసారి 2 సార్లు చదివి రివైజ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. కాబట్టి ఇది మనకి డిఫ్యూజన్ కరెంట్ యొక్క డెఫినేషన్. ఓకేనా, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ చార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వాలి. ఓకేనమ్మా, ఇది డెఫినేషన్. తర్వాత దీనికి డెరివేషన్ చిన్నది, అంటే ఇంకా మధ్యలో చాలా ఉంటుంది, కట్ చేశాను, సింపుల్గా చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు JN డిఫ్యూజన్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే, JN డిఫ్యూజన్ ఈక్వల్ టు -E ఇంటూ రేట్ ఆఫ్ ఫ్లో అక్రాస్ యూనిట్ ఏరియా. ఇందాకే చెప్పాం కదా, ఛార్జ్ క్యారియర్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతాయి అని. కాబట్టి దాన్నే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అక్రాస్ యూనిట్ ఏరియా అంటాం. రేట్ ఆఫ్ ఫ్లో అక్రాస్ యూనిట్ ఏరియా. రేట్ ఆఫ్ ఫ్లో
అక్రాస్ రేట్ ఆఫ్ ఫ్లో అక్రాస్ యూనిట్ ఏరియా. కాబట్టి దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దీన్ని జేఎన్గా తీసుకోవచ్చు సింపుల్గా. అంటే డిఫ్యూజన్ అని, జేఎన్ అంటే డిఫ్యూజన్. కాబట్టి ఎన్ అంటే ఎలక్ట్రాన్స్కి సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎన్ అనేది కింద సఫిక్స్ పెట్టామంటే ఎలక్ట్రాన్స్కి సంబంధించింది. కాబట్టి మైనస్ డిఎన్ ఇంటూ డిఎన్/డిఎక్స్ ఇది గుర్తుపెట్టుకోవడం ఇంకా డైరెక్ట్గా. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఈ మైనస్ పోతే ఫైనల్గా జేఎన్ డిఫ్యూజన్ ఈక్వల్ టు ఈ డిఎన్ ఇంటూ డిఎన్/డిఎక్స్. ఈ డిఎన్ అనేది డిఫ్యూజన్ కాన్స్టెంట్, ఇక్కడ రాశాం కదా, డిఫ్యూజన్ కాన్స్టెంట్ ఫర్ ఎలక్ట్రాన్స్ అనమాట ఇది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఈ రెండు రాయిపోయినా ఒకవేళ మర్చిపోయినా ఇది గుర్తుపెట్టుకోండి చాలు కనీసం. జేఎన్ డిఫ్యూజన్ ఈక్వల్ టు ఈ డిఎన్ ఇంటూ డిఎన్/డిఎక్స్. నెక్స్ట్ హోల్స్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ డిఎన్ ఇంటూ డిఎన్ఎక్స్ ఉంది ఎలక్ట్రాన్స్కి అయితే. అదే హోల్స్కి అయితే రివర్స్లో ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంటుంది కాబట్టి ఛార్జ్ ఒకటే తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మైనస్ రాసుకోవచ్చు. కాబట్టి మైనస్ ఈ ఇంటూ డిపి/డిఎక్స్, మైనస్ ఈ ఇంటూ డిపి/డిఎక్స్. ఓకేనా, ఇది హోల్స్కి సంబంధించింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్కి రాసాం డిఫ్యూజన్ కరెంటు, హోల్స్కి రాసాం. నెక్స్ట్ ఏముంటుంది, రెండు కలిపి రాస్తాం అంతే కదా, సింపుల్. టోటల్గా రెండింటి వల్ల వస్తాం కాబట్టి రెండు కలిపి రాస్తాం అనమాట. కాబట్టి ఫైనల్గా ఇది మనకి జే డిఫ్యూజన్ ఈక్వల్ టు రెండు కలిపాం, జేఎన్ డిఫ్యూజన్ ప్లస్ జేపీ డిఫ్యూజన్. జే డిఫ్యూజన్ టోటల్ అంటాం జనరల్గా. జే డిఫ్యూజన్ ఈక్వల్ టు జేఎన్ డిఫ్యూజన్ ప్లస్ జేపీ డిఫ్యూజన్. కాబట్టి ఈ పైన జేఎన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, జేపీని కింద సబ్స్టిట్యూట్ చేసాం. కాబట్టి ఇది మనకి ఫైనల్ అనమాట. ఇది మనకి ఫైనల్. ఇంకా టోటల్గా బ్రాకెట్లో పెట్టాం కదా, టోటల్గా బ్రాకెట్లో పెట్టింది మనకి ఫైనల్. ఇదన్నా గుర్తుపెట్టుకోవాలి, చెప్పాక ఇది బిట్లో కూడా ఇస్తారు, ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి ఇది మనకి ఫైనల్గా జే డిఫ్యూజన్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ డిఎన్ ఇంటూ డిఎన్/డిఎక్స్ మైనస్ ఈ క్యాపిటల్ డిపి ఇంటూ డిపి/డిఎక్స్. డిఎన్/డిఎక్స్ని ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇదని మీకు రాయాలంటే వర్డ్ ఇక్కడ తిరిగి రాయాలనిపిస్తుంది కొంతమందికి. డిఎన్/డిఎక్స్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం. డిఎన్ డిపిల్ని డిఫ్యూజన్ కాన్స్టెంట్స్. ఇవి ఆల్రెడీ పక్కన రాసాం కాబట్టి ఇది రాస్తే చాలు అనమాట మీకు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఆ విధంగా చేయండి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది.